కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా ఓఎన్జీసీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ డీజిల్ బంకును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేకేటి కోటి తలాటం సత్య మాట్లాడుతూ ఈ బంకు ద్వారా కేవలం డీజిల్ మాత్రమే అందిస్తుందని, ఈ బంకుని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంకు నిర్వాహకులు మాగంటి పూర్ణచంద్రరావు, రమణాతి శ్రీనివాస్ వ్యాపారంలో మరింత ఎదిగి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, కుడా చైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ నాయకులు నున్నా దొరబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిపటి అజయ్, రమణాతి మురళి, సిద్ధాంతపు నాని, ఆకుల శ్రీనివాస్, పెదబాబు వెంకటరమణ, అబ్బులు, బొడ్డు సద్గురు, శ్రీనివాస్ వర్మ, నాగబాబు, భరత్ రెడ్డి, మట్టపర్తి రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ స్లమ్ బజార్ కంపెనీ ఎదుర్కొండ ప్రాంగణంలో శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వారు నూతనంగా కన్జ్యూమర్ బంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయి చేరుకున్న శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎప్పుడూ కూడా ఇలానే దినదానాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో నలుమూలన ఉన్నతంగా ఉండి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వారు కంపెనీ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్కారం అండి. ఇది గవర్నమెంట్ వాళ్ళ ఉత్తర్వు ప్రకారం శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్పి కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారం ఇది కన్జ్యూమర్ అంటే మన ఈ లారీలకు సంబంధించిన పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి ఓన్లీ సొసైటీ వాళ్ళకే ఈ పెట్రోల్ బంక్ పెట్టుకుంటున్నారండి. ఇది కేవలం కస్టమర్లకు కాదండి, బయట వాళ్ళు కాదు, ఓన్లీ సొంత వెహికల్స్ మాత్రమే ఈ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారండి. ఇది నయ్యారావు రిలయన్స్ వారి ఉత్తర్వుల ప్రకారం, గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఇది పెట్టుకున్నాం సార్. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఆదరణ పథకం 3 ద్వారా బీసీ మహిళలను చేయూతనిచ్చేందుకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు వెన్నెముకగా నిలిచిందన్నారు. మహిళలు ఈ యొక్క మిషన్ టైలరింగ్ శిక్షను కాలక్షేపం కోసం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో పూర్తి స్థాయిలో నేర్చుకుని జీవనాధారం ఉండాలని సూచించారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా కానీ లేదా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కానీ ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా పాకిస్తాన్ భారత్ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ కొంతమంది అమాయక భారత పౌరుల మృతికి నివాళులర్పిస్తూ వారి ఆత్మశాంతి కొరకు కొంతసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు. సావకాశంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయితే ఇంత అరిబుర్రగా చేసుకోవడానికి కానీ ఈ ఆలస్యానికి కానీ కారణం నేనే. ఎందుకంటే ఇంటి దగ్గర వచ్చినటువంటి జనాల్ని వాళ్ళు సంతృప్తి వచ్చి ఇక్కడికి రావడానికి మళ్ళీ 2వ బ్రేక్ జగ్గంపేట ఇంటి దగ్గర అది అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. అంటే కానీ ఎంచుకోవాలనుకున్నప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చేసి మిమ్మల్ని పంపిస్తే సరిపోదు. దానికి కావాల్సినటువంటి పరికరాలు సమకూర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి సోదరిమణికి కూడా ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకోకపోతే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మీకు మిషన్లు సరఫరా చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అలాగే ఈరోజు
మీ జీవనోపాధిని సులభతరం చేసుకుంటూ మీ కాళ్ల మీద మీరు నిలబడడానికి ప్రభుత్వం సహకరించబోతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరీమణులు, అధికారులు, అనధికారులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.